తెలిసితే మోక్షము తెలియకున్న బంధం. దీని అర్థం ఏంటంటే, ఇది బాబా ముద్ర అంటారు దీన్ని. బాబా ముద్ర అర్థం చిటికెన వేలు, మొత్తం 5 వేలు. మనకి చిటికెన వేలు ప్రాపంచిక జీవితానికి సింబల్, అంటే శరీరం. 2వ వేలు మనసుకు సింబల్, అంటే ఉంగరం వేలు. అందుకని ఎప్పుడు కూడా మనసుకి గుర్తుగా మనం ఉంగరం వేలుకు ఉంగరం పెడతాం. ఉంగరం పెడతాం కాబట్టి దాని ఉంగరం వేలు. అది 2 అంటే చిటికెన వేలు వైపు నుంచి వస్తాయి. చిటికెన వేలు, దాని తర్వాత ఉంగరం వేలు, దాని తర్వాత మధ్య వేలు, దాని తర్వాత చూపుడు వేలు, బొటన వేలు. ఇవి 5 వేలు. ఈ 5 వేళ్లలో చిటికెన వేలు మరియు చూపుడు వేలు 2 ఓపెన్ చేసి మధ్యలో 2 వేళ్లు క్లోజ్ చేసి బటన్ వేలుతో నొక్కుతాడు. ఇది బాబా ముద్ర. మహావతార్ బాబాజీ సింబల్ ఇది. అంటే దాని అర్థం ఏమంటే, లైన్ లో చెప్పుకుంటూ వస్తే చిటికెన వేలు శరీరానికి గుర్తు, దాని తర్వాత 2వ వేలు మనసుకు గుర్తు, దాని తర్వాత 3వ వేలు బుద్ధికి గుర్తు, దాని తర్వాత 4వ వేలు ఆత్మకి గుర్తు. మీరు ఎవరన్నా పిలిచేటప్పుడు చూపుడు వేలు చూపించి ఇట్రా అంటారు, అంటే ఆత్మకు గుర్తు అనమాట అదే. ఇక 4వ వేలు పరమాత్మకు గుర్తు. అది ఎప్పుడు పైకి చూపిస్తూ ఉంటది, థమ్స్అప్ సింబల్ అనమాట. సో చిటికెన వేలు అండ్ చూపుడు వేలు 2 ఓపెన్ చేస్తాడు బాబా, మధ్యలో 2 వేళ్లను మూసేస్తాడు. అంటే శరీరాన్ని ఓపెన్ చేయి, శరీరాన్ని ఏం చేయదు నువ్వు, శరీరాన్ని ఇబ్బంది పెట్టద్దు, దాన్ని ఫ్రీ వదిలేయి. మరి దేన్ని క్లోజ్ చేయాలి? మనసును క్లోజ్ చేయి. దాని తర్వాత దేన్ని క్లోజ్ చేయాలి? బుద్ధిని క్లోజ్ చేయి. నీకు తెలిసిన బుద్ధి కొంత ఉంటుంది, మొత్తం లేదు నీ దగ్గర, కొంతే ఉంటుంది. మీకు తెలిసిన సైన్స్ కొంతే. అందుకని మీ యొక్క మనసుని, మీ యొక్క బుద్ధిని క్లోజ్ చేయండి. అప్పుడు పరమాత్మ వచ్చి నొక్కి పెడతాడు. పరమాత్మ అంటే బొటన వేలు కనుక బొటన వేలు చూపుడు వేలుని మధ్య వేలుని నొక్కి పెట్టాలి. అది బాబా సింబల్. శరీరాన్ని వదిలిపెట్టేయాలి, శరీరాన్ని ఇబ్బంది పెట్టకూడదు. మనసుని నొక్కేయాలి, బుద్ధిని నొక్కాలి. అప్పుడు ఆత్మ వికాసం చెందుతుంది. ఇది బాబా సింబల్. కనుక బాబా సింబల్ ఏంటంటే, మీరు శరీరాన్ని ఓపెన్ గా ఉంచండి, అంటే దాన్ని ఇబ్బంది పెట్టక ఫ్రీగా వదిలేయండి. మనసుని నొక్కండి, బుద్ధిని నొక్కండి, అప్పుడు మీ ఆత్మ వికాసం చెందుతుంది. ఇది బాబా సింబల్. ఇది చాలా చక్కటి సింబల్ అండి. ఇది దాని అర్థం అది. అంటే మన మనసుని, మన బుద్ధిని నొక్కాలి. మనసుని ఎలా నొక్కుతాము? కళ్ళు 2 మూసుకొని శ్వాసను గమనిస్తూ ఉండాలి. మనసు నిద్రలేస్తుంటది. నువ్వు నోరు మూసుకొని మనసుని చెప్పాలి. అలా క్రమంగా మనసు క్లోజ్ అయిపోద్ది. తరువాత బుద్ధిని కూడా క్లోజ్ చేయాలి. మనకు అంతా తెలుసు అనుకుంటాం, మనకేం తెలీదు. మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది. అందుకని బుద్ధిని కూడా క్లోజ్ చేయాలి. అప్పుడు ఆత్మ వికాసం చెందుతుంది. అప్పుడు శరీరము, ఆత్మ 2 మిగులుతాయి. అంటే ప్రతి దాన్ని మీరు ఆత్మ కోణంలో చూడాలి, దేహ కోణంలో చూడకూడదు. కుక్కను చూసినా ఆత్మలో చూడాలి, మనిషిని చూసినా ఆత్మలో చూడాలి. ఆత్మే పరమాత్మ. అది బొటన వేలు. ఇది బాబా సింబల్, సింపుల్ గా చెప్పాలంటే.